డీజీఆర్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి వరకు 500 మంది పేద విద్యార్థులను చదివించే బాధ్యత తీసుకున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. గత ఏడాది డీజీఆర్ ట్రస్ట్ ద్వారా చదువుతున్న 100 మంది విద్యార్థులు 7వ తరగతిలో చేరిన సందర్భంగా డీజీఆర్ ట్రస్ట్ తరఫున ట్రస్టీ దామచర్ల నాగసత్యలత, డైరెక్టర్లు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మిలతో కలిసి బుక్స్, నోట్బుక్స్ అందజేశారు. గత ఏడాది 100 మంది విద్యార్థులకు ఫీజు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్, షూస్కు 40 లక్షల రూపాయలను డీజీఆర్ ట్రస్ట్ భరించిందన్నారు. మీరంతా బాగా చదివి మంచి స్థాయిలో ఉండాలన్నది మా ఆకాంక్ష అన్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలా చదువుతుంది మానిటరింగ్ చేస్తూ ఉండాలని కోరారు. ట్రస్ట్ తరఫున 100 మంది విద్యార్థులు ఎలా చదువుతుంది ఫాలోఅప్ చేస్తూ ఉంటామని తెలిపారు. పేద విద్యార్థులను చదివించే సమయంలో తాము పార్టీ చూడలేదన్నారు. ఎమ్మెల్యేగా, టీడీపీ లీడర్గా తాను ఎప్పుడూ పార్టీ చూడకుండా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను చదివించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు మదన్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ జశ్వంత్ కార్తికేయ, వెంకట అవినాష్, బంధుల సాయి కార్తిక, నెక్స్ట్ ఆబోతు ఆకాష్, రోమన్ రామ్, మేడికొండ రక్షిత, ఈరోజు పోయినసారి సెలెక్ట్ చేసి అనుకున్నట్టు 1 ఇయర్ వాళ్ళ ఫీజెస్ కానీ యూనిఫామ్ కానీ దగ్గర ఒక 40 lakhs 100 members ఖర్చు పెట్టడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా ఈరోజు సెకండ్ ఇయర్ కూడా మీకు 7th ప్రమోట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ మీ అందరూ కూడా బుక్స్ ఇవ్వటం, అదేవిధంగా ఈ టర్మ్ ఫీజు అంతా కూడా అందరూ కూడా కట్టడం, ఇవన్నీ కూడా ట్రస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి మీ అందరూ కూడా నేను ఒకటే పేరెంట్స్కి కానీ అదేవిధంగా చిల్డ్రన్స్కి కానీ చెప్పేది, కష్టపడి చదివించండి, కష్టపడి వాళ్ళని మానిటరింగ్ చేయండి. ఎందుకంటే అటెండెన్స్ ఎంత ఉంది స్కూల్కి పోతున్నప్పుడు వచ్చినప్పుడు, అదేవిధంగా పర్సంటేజ్ ఇంటర్నల్స్లో కానీ లేకపోతే ఎగ్జామ్స్లో ఎంత పర్సెంట్ వస్తుంది, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంది అనేది కొంచెం మానిటరింగ్ చేయండి. మేము ట్రస్ట్ ద్వారా కూడా ఎవరినైతే చదివిస్తున్నామో ఆ స్కూల్స్లో కరస్పాండెన్స్ను కూడా మేము ఫాలో చేస్తున్నాం. అదే మాకు కావాల్సింది కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మళ్ళీ అదేవిధంగా ఈ ఇయర్ కూడా రేపు మళ్ళీ కూడా టెస్ట్ పెడుతున్నాం. ఎందుకంటే ఈ ఇయర్ మళ్ళీ 6th క్లాస్ వాళ్ళకి టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం. వాళ్ళు 100 members సెలెక్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి 200 members అవుతారు. అట్లా నెక్స్ట్ ఇయర్కి 100 members వస్తారు. 500 members ఎటు పరిస్థితుల్లో 10th క్లాస్ వరకు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఈ ట్రస్ట్ మేమందరం కూడా కొంతమందిని చదివిద్దామని వాళ్ళు ఆ రోజు ఏ టైంలో ఆలోచన వచ్చిందో ఆ టైం ఆలోచన ప్రకారం ఈరోజు సక్సెస్ఫుల్గా ఈరోజు మనం జరుపుకుంటా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దీంట్లోనే ట్రస్ట్లో అనేక యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం, మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి దీన్ని పార్టీ అనేది మేము చూడట్లేదు. ఈరోజు నేను పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే పార్టీలో ఒక తెలుగుదేశం పార్టీలో సీనియర్గా ఉన్నా కూడా ఎవరైతే మెరిట్ ఉన్నారో అందరూ దీంట్లో పార్టిసిపేటెడ్గా పెట్టాము, అందరూ బాగుండాలనేది నా సంకల్పం. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ, పేరెంట్స్కి, అదేవిధంగా పిల్లలకి అందరికీ మనస్ఫూర్తిగా